గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, ఇది జావాలో ఒక చిన్న కాన్సెప్ట్, జావాస్ గార్బేజ్ కలెక్టర్ అని. యాక్చువల్లీ జావాలో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం అంటే అది హీప్ మెమరీలో వెళ్ళి స్పేస్ అలొకేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం లెట్ అస్ అస్యూమ్ దిస్ బాక్స్ అనేది ఒక లైక్ హీప్ మెమరీ స్పేస్ అనుకోండి. ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా, స్టిక్కర్స్ తీసుకున్నా, ఇయర్ రింగ్స్ తీసుకున్నా కదా. 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా. ఇక్కడ ఈ స్టిక్కర్స్ అనేవి యూజ్డ్ ఆబ్జెక్ట్స్ అనుకుంటున్నా. యూజ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ అనుకుంటున్నా. అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇది యూజ్ అయింది, ఇది వాడుతున్నాం, ఇది యూజ్ చేయట్లేదు. సో మనం హీప్ మెమరీలో ఇవి రిమూవ్ చేయడానికి system.gc అనే మెథడ్ యూజ్ చేస్తాము. ఇక్కడ system.gc అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం జేవిఎంకి చెప్తే జేవిఎం ఏం చేస్తుంది అంటే, జావా వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ని, అంటే ఇప్పుడు ఇవి అన్యూజ్డ్ కదా, ఇవి రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఇదంతా ఇక్కడ ఆక్యుపై చేస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మెమరీ లొకేషన్ అనేది ఫ్రీ అవుతుంది. సో జావాలో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ కాల్డ్ హీప్ మెమరీ. చాలా సింపుల్గా చెప్పాను, లైక్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, లైక్ మన ఛానల్లో కంటెంట్ స్టడీస్ రిలేటెడ్ కూడా పెడతాను అని. సో ఇప్పటి నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.